క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు. మార్కు సువార్త 4వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము? అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే, కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసించగలవనెను. వారికి వినుటకు శక్తి కలిగినది కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధించలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచెను. దేవుని వాక్యాన్ని మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము విన్నవాడు మంచి నేలన వాక్యం పడినవాడు 30దంతలుగాను 60దంతలుగా 100అంతలుగా ఆశీర్వదింపబడతాడు అని చెప్పి, విన్నవాడు మౌనంగా ఉండడు అని దీపము ఉపమానమును పోల్చి యేసు ప్రభువారు చెప్పారు మొన్నటి దినాన. అలాగే నిన్నటి దినాన విత్తనము నాటి ఉదయం రాత్రి వెళ్ళి పడుకుంటూ ఉంటాడు. కానీ విత్తనం మొలచి పెద్దదై చెట్టు అవుతుంది అని దాని ద్వారా మరొక విషయం నేర్చుకున్నాం. విన్నవాడు చెప్పటం వరకే, దాని అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చింది దేవుడు. వన్స్ దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చాక దాని ఫలాలను మళ్ళీ విత్తినవాడే పొందుకుంటాడు అన్న మాటను మనం నిన్న చూచాం. ఇవాళ మరొక ఉపమానం చూస్తున్నాం. మంచి నేలను పడినవాడు, వాడి విత్తనము మంచి నేలను పడితే ఆ విత్తనం యొక్క ప్రయోజనము లేకపోతే క్వాలిటీ మరొకటి ఏంటంటే, ఇక్కడ చెప్పబడిన లేఖన భాగంలో మనకు కనబడుతుంది. వాడు సువార్త విని చిన్నగా ప్రారంభించి ఒకరికి ఇద్దరికి చెప్పిన తర్వాత వారు చెప్పిన వాక్యము యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, ఒకరిద్దరైనా కొంతకాలానికి విస్తారముగా మార్పబడతారు. ఈ చిన్నగా ప్రారంభించిన ఈ యొక్క పరిచర్య దేవుని రాజ్యములో ఘనమైన పరిచర్యగా విస్తరిస్తుందన్న ఉద్దేశంతో ఆవగింజ ఉపమానము యేసుప్రభు వారు వివరించారు. ఆవగింజ కూర మొక్కల్లో కల్లా అత్యంత భూమి మీద ఉన్న అన్ని విత్తనాల్లో కల్లా చిన్నది అని అన్నారు. వాస్తవానికి భూమి మీద ఉన్న అన్ని చెట్లలో అత్యంత చిన్న విత్తనము ఆవ చెట్టు విత్తనం కాదు. వైల్డ్ ఆర్చిడ్ అంటారు. వైల్డ్ ఆర్చిడ్ అనే మొక్క విత్తనం ఆవగింజ విత్తనం కంటే చిన్నదే. తెలుగులో దానికి ఏమీ తర్జుమా లేదు. అందుకే అడవి ఆర్కిడ్ పువ్వు లేదా చెట్టు అంటారు. ఇక్కడ చిన్నది
ఆవగింజ భూమి మీద ఉన్న వాటికన్నిటికంటే చిన్నది అని అన్నారు. కానీ వాస్తవానికి అది కాదు కదా! అంటే యేసయ్య అబద్ధం ఆడారా? లేదా యేసయ్యకి ఇన్ఫర్మేషన్ లేదా? అని మనం 10 విధాలుగా మాట్లాడొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మన ప్రాంతంలో మొలిచే మొక్క గురించి చెప్తే మనకు అర్థమవుతది గానీ, మన ప్రాంతంలో మొలవని మొక్క గురించి చెప్తే మనకేం అర్థమవుద్దండి? ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్ అని తింటున్నాం ఇప్పుడు. ఇదివరకు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటో గూడా మనకు తెలీదు. మనకేంటో తెలియనప్పుడు మరి డ్రాగన్ ఫ్రూట్ ఉందో చూసారా? దాని విత్తనం అని నేను చెప్పాననుకో, మీకసలు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏంటో తెలియనప్పుడు నేను చెప్పేది ఏం అర్థమైద్ది? అలాగే ఇశ్రాయేలీయుల యొక్క పంటలలో, మొదటి శతాబ్దపు పంటలలో ఆవాలు కూడా ఉండేవి. ఇప్పుడు వారికి అడవి ఆర్చిడ్, వైల్డ్ ఆర్చిడ్ మొక్క అని చెప్తే ఆళ్ళకేం అర్థమవుతది? అందులో ఆయన పక్కనున్న వాళ్ళందరూ మరి మహామేధావులు. అంటే తప్పుగా అని కాదు గానీ, ఎవరు చదివిన వారు కాదు శిష్యులలో. మరి అలాంటి వారికి దగ్గరికెళ్ళి ఆవాలు కాకుండా ఆ వైల్డ్ ఆర్కిడ్ అని చెప్తే ఏమర్థమవుతది? అర్థం కాదు. అందుకే యేసుప్రభు వారు వారికి అర్థమైన ఆ భాషలో వారికది అర్థం కావాలని వారికి భూమి మీద ఉన్న చిన్న విత్తనం ఆవాలు మీకు తెలుసు కదా! అన్న కోణంలో అన్నారు కానీ, వారు అబద్ధం ఆడలేదు. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తే కూర మొక్క అని ఉంది. కూర మొక్కలలో అత్యంత చిన్న గింజ ఆవగింజదే. సో, అందులో సందేహము లేదు. సో, కానీ ఇక్కడ మనం యేసు ప్రభువారు దాన్ని ఎట్లా పోల్చారంటే, వాక్యం విని సువార్త చెప్పేవాడు గురించి. వారి యొక్క బిగినింగ్స్, వారి యొక్క ప్రారంభ దినాలు చిన్నదే అవ్వచ్చు. ఆవ విత్తనం అంతే అవ్వచ్చు. కానీ అది పెద్దదయ్యి పక్షులకు గూళ్ళు పెట్టుకునే అంత పెద్దది అవుతుంది అనంటే మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంత విస్తారంగా, అంత గుబురుగా ప్రారంభము చిన్న విత్తనమే. కానీ పక్షులకు నివాసయోగ్యమైనంత ఎత్తుగా, బలముగా, విస్తారంగా అవి పెరుగుతాయని వాక్యములో ప్రభువారి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే, మనం వాక్యము విన్నప్పుడు ఆ వాక్యము అనేకులకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉండులాగన నీ జీవితంలో ఆ వాక్యము ప్రభావితము చేయగలిగితే అది నీకు దీవెన, ఆశీర్వాదం అని మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత యేసు ప్రభువారు ప్రతీదీ ఉపమాన రీతిలోనే చెప్పారని, ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే తన శిష్యులకు అది వివరించేవారని చూస్తున్నాం. అది కామన్‌గా అది రాయవలసిన అవసరం లేదు. కానీ మనకి యేసు ప్రభువారు తన గొప్ప సత్యాలను ఉపమాన రీతిలో చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను ఇచ్చేమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.